बाजो शस्त्र విశ్రామ్ గమనించండి. ఈరోజు మన ఫీల్డ్ క్రాఫ్ట్లో భాగంగా ఇండివిజువల్ స్టాకింగ్ ఉంది అన్నట్టు. ఏముంది ఇవాళ? సో మీకు ఏంటంటే థియరీ క్లాస్ అయిపోయింది, కానీ ప్రాక్టికల్ క్లాస్లో భాగంగా మీకు ప్రాక్టికల్స్ ఉండడం జరుగుతుంది. మన ఫీల్డ్లో ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏంటిది, మనం ఇండివిజువల్గా ఏ రకంగా స్టాకింగ్ చేయాల్సి వస్తుంది, శత్రు బారి నుంచి తప్పించుకోవడం కోసం కానీ లేదనంటే శత్రువు మీద అటాక్ చేసే పనిలో భాగంగా మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చేసేటువంటి స్టాకింగ్నే ఇండివిజువల్ స్టాకింగ్ అని అంటారు. అర్థమైందా? ఫీల్డ్లో మనం ఎదుర్కొనేటువంటి ఏదైతే చేసేటువంటి స్టాకింగ్ ఏదైతుందో దాన్ని ఇండివిజువల్ స్టాకింగ్ అని చెప్పేసి అని అంటాం. ఇప్పుడు మీ అందరికి కూడా ఏడిఏలతో పాటు ఏడిఏలతో డెమో ఇప్పించడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇదేంటంటే మీరు అందరూ కూడా ప్రాక్టికల్గా చేయాల్సి వస్తుంది. దీన్ని ఎవ్వరు కూడా మీరు పనిష్మెంట్ లాగా భావించకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఛాలెంజ్గా చేయాలా. ఓకేనా? సో మనం ఏంటంటే ఒక సామెత ఉందన్నట్టు, ఇక్కడ కనుక చెమట కనుక మనం చిందించగలిగితే ఫీల్డ్లో ఏంటంటే రక్తాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది అన్నట్టు. అర్థమైందా? అంతేగాని ఇక్కడ కనుక మనం ఒళ్ళుని దాచుకున్నాం అనుకోండి, అక్కడ ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఏంటంటే ఇక్కడ మనం మ్యాక్సిమం మనం కష్టపడేసేసి మన యొక్క చెమటను చిందించగలిగితే మన ప్రాణాలను రక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నట్టు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మన ఒళ్ళుని దాచుకోకుండా ఎవరైతే యుద్ధ భూమి అంటే ఇక్కడ ఎవరైతే గ్రౌండ్లో బాగా కష్టపడతారో యుద్ధంలో పై చేయి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరందరూ కూడా 100% ఎఫర్ట్స్ పెట్టేసేయండి. 100% మీ యొక్క బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. నేను చూస్తూ ఉంటా, అందరినీ కూడా గమనిస్తూ ఉంటా. అర్థమైంది కదా? ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. విశ్రామ్ బయట ఆరాంసే గమనించండి. ఇప్పుడు పగటి పూట చేసేటువంటి కదలికల గురించి మీ ఏడిఐస్ డెమో చేస్తూ చూపిస్తారు. జాగ్రత్తగా గమనించండి, తర్వాత మాత్రం చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. రైట్. మనకు వ్యక్తిగత కదలికల్లో భాగంగా అంటే ఇండివిజువల్ స్టాకింగ్ అంటే వ్యక్తిగత కదలికలు అంటే మన యుద్ధ మైదానమునందు మనము శత్రువు దగ్గరికి అతి సమీపంగా ఏ విధంగా చేరుకోవాలి, ఏ విధంగా శత్రువుని హతమార్చాలి అనే విధానంలో మనకు ఈ ట్రైనింగ్లో భాగంగా మనకు ఈ వ్యక్తిగత కదలికలు అనే పాఠ్యం గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకు ఇప్పుడు కనుక ట్రైనింగ్లో కనుక నేర్చుకుంటే మన సర్వీస్ మొత్తం మనకు ఉపయోగపడుతుంది. మన శత్రువుని ఏ విధంగా హతమార్చాలి, మనం ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి, దాని ఉద్దేశమే ఈ వ్యక్తిగత కదలికల యొక్క సారాంశం. ఇందులో పగటిపూట చేసే కదలికలు ఉంటాయి, తర్వాత రాత్రిపూట చేసే కదలికలు ఉంటాయి. అంటే పగటిపూట చేసే కదలికలలో ఏ విధంగా మనం మూవ్మెంట్ చేయాలి, రాత్రిపూట చేసే కదలికలలో మనం ఏ విధంగా మూవ్మెంట్ చేయాలనేది మనకు నేర్చుకుందాం. ఫస్ట్ పగటిపూట చేసే కదలికలలో ఫస్ట్ మనకు మంకీ చాల్ ఉంటుంది. మంకీ చాల్ 3 అడుగుల కవర్ అంటే 3 అడుగుల కవర్ దొరికినప్పుడు మనం శత్రువుని ఏ విధంగా సమీపించాలి అనే లెసన్లో భాగంగా మనం ఇప్పుడు మంకీ చాల్ చేస్తాం. రెడీ, పొజిషన్. చూడండి, గమనించండి. వెపన్ యొక్క రైఫిల్ ఎప్పుడు కూడా ఎడమ చేతిలో ఉంటుంది. ఎడమ కాలు మనకు ముందు ఫార్వర్డ్లో ఉంటుంది. ఈ విధంగా మనము మంకీ చాల్లో చేస్తాము. తర్వాత మనం మంకీ చాలు చేసే విధంగా మనం చూసేటప్పుడు కూడా తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన కుడి చేయిని భూమిపైన పెట్టుకుంటూ మన అడుగును ముందుకేస్తూ ఉండాలి. కుడి చేయి భూమిపైన పెడుతూ అడుగును ముందుకేస్తాలి. కమాన్, అడ్వాన్స్ అబ్జర్వేషన్, పూర్తి అబ్జర్వేషన్ 180 degrees ఉండాలి. 180 degrees అబ్జర్వేషన్ పూర్తిగా ఉండాలి. కమాన్, అడ్వాన్స్. అడ్వాన్స్. Real aim. But down. Advance. Aim. But down. One position. Line position. చూడు, ఫస్ట్ పట్టుకునే విధానం ఎలా పట్టుకుంటావు చూడండి. లెఫ్ట్ హ్యాండ్ అనేది ఎక్కడ పట్టుకున్నాడు? పైనుండి గిఫ్ట్ చేసిండు, పైనుంచి. లెఫ్ట్ హ్యాండ్ కింద నుండి గిఫ్ట్ చేసిండు. రైట్ హ్యాండ్ మన యొక్క స్పాల్ ఆఫ్ ది పట్టు పైనుండి గిఫ్ట్ చేసి పట్టిండు. ఓకే సార్, అడ్వాన్స్. ఒకసారి అంతా లెఫ్ట్ చూడండి ఎట్లా సీట్ డౌన్ కాలేదు, కిందనే ఉంటుంది, సీట్ డౌన్ అయి ఉంటుంది. ఓన్లీ అంతా లెఫ్ట్. రైట్ గా లెగ్ చూడ స్ట్రేట్ గా ఉంది. చూడు మూమెంట్ ఎట్టుందో. ఆ క్రాలింగ్ చేసే ప్రక్రియ చూడండి ఎలా చేయాలి అనేది. చేసినప్పుడు వెపన్ ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఆ ప్యారల్ మనకు భూమికి మీకు తాకకుండా కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూడు, ఇమ్మీడియట్లీ మళ్ళీ ఒకవేళ అటు నుండి ఫైర్ ఆర్డర్ వచ్చింది అనుకో, రిటాలియేషన్ ఏమిటంటే ఏం పొజిషన్కి వచ్చేసారు. ఓకే, డౌన్.
ఒక ఫీట్ కవర్ దొరికినప్పుడు చీటా చాల్ 2 చేసాము. ఇప్పుడు ఒకసారి చీటా చాల్ 2 పొజిషన్ లైన్ పొజిషన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చీటా చాల్ 2లో మనము పెన్ను మాదిరిగా పట్టుకోవాలి. రైఫిల్ అనేది మనం పెన్ను మాదిరిగా పట్టుకోవాలి. ఈ చెయ్యి అనేది మనకు కింది నుంచి రావాలి, నకల్ పట్టు దగ్గర నుంచి కింది నుంచి రావాలి. ఈ విధంగా పెన్ను లాగా పట్టుకోవాలి. కొంచెం చూసి పెట్టు. తిరుపతి సార్ చేస్తున్నాడు. రెండు కాళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తాం. బట్ డౌన్ పొజిషన్. చూడండి, ఇప్పుడు ఆ 2 చేతులు కూడా మనకు కింది వైపు నుంచి ఉండాలి. కింది వైపు నుంచి ఉండాలి. ఈ విధంగా చేతులు పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసి ఉండాలి. చేతులు పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసి ఉండాలి. మ్యాగజిన్ ముందుకు ఉండాలి. మ్యాగజిన్ ముందుకు ఉండాలి. ఈ విధంగా గ్రిప్ చేయాలి. అర్థమైందా? రైట్. ఇక్కడ కూడా సేమ్ 1 ఫీట్ అండ్ బిలో కవర్ కాబట్టి హెడ్ పూర్తిగా డౌనే ఉండాలి. ఎప్పుడైతే ఏం చూస్తామో అప్పుడు మాత్రమే హెడ్ మనకు పైకి వస్తుంది. అంటే శత్రువుకు అతి సమీపంలో చేరుకుంటున్నాము, మనం ఫైర్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రమే మనము హెడ్ పైకి లేపుతాం. ఒకసారి సార్ వాళ్ళు చేస్తారు చూడండి. చేతులు ముందు, చేతులు మళ్ళీ ముందు, అటు ఇటు చూసుకోవాలి. నెమ్మది తల కింద నుండే లెఫ్ట్ అండ్ రైట్ 180 degrees లో నెమ్మదిగా. ఓకే, ఏం చూడండి. ఇప్పుడు మళ్ళీ మీరు చేసేది ఉంటుంది ప్రాక్టీస్. ఓకే, డౌన్ ఉంటది కాబట్టి దీన్ని కూడా చూపిస్తాం జరుగుతుంది. ఓకే, ఏం ఏం ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది. గమనించండి, ఫస్ట్ లైన్ మాత్రమే. ఓకేనా? కేవలం ఫస్ట్ లైన్ మాత్రమే. మంకీ చాల్ ఇప్పుడు 3. మంకీ చాల్ ఎప్పుడు చేస్తాం మనం? ఎన్ని ఫీట్ల కవర్ అయినప్పుడు మంకీ చాల్ పొజిషన్ అందరు పెట్టాలి. 3 ఫీట్లు కవర్ దొరికినప్పుడు మంకీ చాల్ పొజిషన్ చేస్తాం. తెలుసుగా అందరం? ఓకే, మంకీ చాల్ పొజిషన్ రెడీ. రిమైనింగ్ అంతా కూడా విశ్రామ్. లేవద్దు అక్కడ. ఎక్కడ లేచేది ఎవరు అక్కడ? ఓయ్, 3 ఫీట్ల కవర్ ఇది. లేస్తున్నారు. డ్రెస్సింగ్ మిస్ అవ్వద్దు. డౌన్ చేయలేదు. మోకాలు డౌన్ చేయి. మోకాలు డౌన్ చేయి. నీలింగ్ పొజిషన్ ఎట్లా పట్టుకోవాలబ్బా? ఈ పొజిషన్ చూసే సంబరపడాలి మేము. అర్థమైందా? సెకండ్ లైన్ 4 కదం 2 కదం ఆగే బాడ్. మీరంతా కూడా సేమ్ నీలింగ్ పొజిషన్. ఒకటే లైన్ ఉండాలి. నీలింగ్ పొజిషన్ ప్రాపర్ గా ఉండాలా. ఇక్కడ లేవద్దు పైకి. ఎవరైనా లేచి నడుస్తాడు. 491 691 491 అది. ఈ 2 స్టెప్స్ ఆగిపోండి. ఒకటే లైన్ ఉండాలా.
ఏడిఐస్ గమనించండి, ఎవరైతే ప్రాపర్గా సిట్ నీలింగ్ పొజిషన్ లేదో అలా నోటీస్ చేయండి. అడ్వాన్స్ అయ్యి 180 డిగ్రీస్ చూడాలి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూడాలి, ఎవరైనా ఎనిమి ఉన్నారా. మన లైన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా కూడా వెరిఫై చేసుకోవాలి. 180 డిగ్రీస్ చూస్తూ మన లైన్ కూడా మెయింటైన్ చేస్తున్నామా కూడా వెరిఫై చేసుకోవాలి మనం. ఏం అడ్వాన్స్ చూడు, 180 డిగ్రీ చూడట్లేదు. చేస్తున్నారు, పని చేస్తున్నారు కానీ 180 డిగ్రీ చూడట్లేదు. లైన్ మెయింటైన్ చేయాలి. పొజిషన్ పెట్టు. అడ్వాన్స్, వెరీ గుడ్. అడ్వాన్స్ 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 క్రాలింగ్ చేయాలి. మనం చేసేది చీటా చాలు 1 ఇప్పుడు. అడ్వాన్స్ ఆల్టర్నేట్ గా క్రాలింగ్ చేసుకుంటూ రావాలి. లెగ్స్ ఆల్టర్నేట్ రావాలి. లెగ్స్ అది వెరీ గుడ్. అది అడ్వాన్స్ వచ్చేసేయాలి. బేస్ లైన్ వరకు వెళ్తారు, లేస్తారు. గుడ్, వెరీ గుడ్. అడ్వాన్స్ ఇండివిజువల్ గా చేయండి. అడ్వాన్స్ అది వెరీ గుడ్. అది అడ్వాన్స్ వచ్చేసేయాలి. బేస్ లైన్ వరకు వెళ్తారు, లేస్తారు. కొద్ది ముందే చెప్తున్నా, వెపన్ డామేజ్ కావద్దు. గుడ్. ఇండివిజువల్ గా వచ్చేసేయండి అప్ టు బేస్ లైన్ వరకు వచ్చినాక లేస్తారు. అడ్వాన్స్. లాస్ట్ మన సంతోష్ వెనకాల వాళ్ళు చేయట్లేదు చూడు. సంతోష్ వెనకాల చేయట్లేరు. వెరీ గుడ్. అది కమాండో. క్రాలింగ్ కరెక్ట్ చేస్తే ఇబ్బంది అనిపించేది. మీరు క్రాలింగ్ కరెక్ట్ చేయకపోతేనే ఇబ్బంది ఉంటుంది. చేస్తే ఇబ్బంది ఉండదు. ఇది కమాండో. అది జోస్ అవ్వాలి. కమాండో అనగానే జోస్ అవ్వాలి. అడ్వాన్స్ కమాండో. అది జోస్ అంటే కమాండో అనాలి. పోనీ కంప్లీట్ యాంగిల్ లేపాలి. మొత్తం కంప్లీట్ యాంగిల్ వేస్తారు. అక్కడికి రీచ్ అయినాకనే లేవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాండ్ క్రాలింగ్ 192. పండు ఎందుకు వస్తున్నావు ముందుకు? ఎట్లా బాడీ లేవద్దు. అది లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ ని యూజ్ చేసుకుంటూ ముందుకు క్రాలింగ్ చేసుకుంటూ రావాలి. మనం చేసేది ఏంటి? చీటా చాలు 1 కదా. సెల్